హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ డాక్స్ట్ ఎస్ఎల్ అనే యాంటీబయాటిక్ మెడిసిన్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డాక్స్ట్ ఎస్ఎల్ అనే క్యాప్సూల్స్ ముఖ్యంగా ఇది ఒక యాంటీబ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుందండి. అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడంలో అయితే ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది. డాక్టర్లు చాలా బాగా రాస్తూ ఉంటారు. సో మనం ఈ రోజు ఈ డాక్స్ట్ ఎస్ఎల్ క్యాప్సూల్స్ నుండి డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, డోస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. రైట్, ఇక టాపిక్ లో వెళ్ళిపోదామండి. జనరల్ గా మనం చూసుకుంటే కనుక కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనకు కలుగుతూ ఉంటాయండి. బ్యాక్టీరియా ఉంది కదా, మనకు చూసుకుంటే కనుక బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అని ఇవన్నీ మనకు బయట ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటర్ తాగడం వల్ల, ఫుడ్ తినడం వల్ల, గాలి పీల్చుకోవడం వల్ల అటువంటి కండిషన్లు వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోయిన బ్యాక్టీరియాలు సరిగ్గా ఉండకుండా లోపల మన బాడీలోనే సెల్స్ తినేస్తూ ఉంటాయి, డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయండి. సో అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకు ఈ యొక్క డాక్స్టెసెల్ లాంటి యాంటీబయాటిక్ మెడిసిన్ రాస్తూ ఉంటారు. ఓకేనా అండి. సో మరి ఈ యొక్క యాంటీబయాటిక్ మెడిసిన్ లో మనం చూసుకుంటే కనుక ఈ డాక్స్టెసెల్ క్యాప్సూల్స్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా డాక్సిసైక్లిన్ అండ్ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ అనే 2 రకాల డ్రగ్స్ ఉన్నాయండి. సో దీంట్లో మనకు ఈ డాక్సైక్లిన్ ఒకటి యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్ అండి, తర్వాత లాక్టిక్ యాసిడ్ అనేది గుడ్ బ్యాక్టీరియా సంబంధించింది అనమాట. ఓకే, ఇక డాక్సిసైక్లిన్ గురించి మనం మాట్లాడుకుంటే డాక్సిసైక్లిన్ అనేది టెట్రాసైక్లిన్ అనే కేటగిరీ చెందిన ఒక యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్ అండి. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. సో అంటే బాడీలో మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చినా, ఎలాంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినా సరే ఈ మెడిసిన్ వేసుకుంటే ఈ మెడిసిన్ వెళ్ళి ఈ డాక్సిసైక్లిన్ వెళ్ళి ఏ బ్యాక్టీరియా ఉన్నా సరే దాన్ని చంపేస్తుంది అనమాట. మొత్తం అసలు లోపల బాడీలో బ్యాక్టీరియా లేకుండా చేసి పడేస్తుంది అనమాట. మొత్తం వాష్అవుట్ చేసేస్తుంది అనమాట బ్యాక్టీరియాని. ఏ బ్యాక్టీరియా వదలదు, అన్ని బ్యాక్టీరియా చంపేసుకుంటూ పోతుంది అనమాట. అలా పనిచేస్తూ ఉంటుంది. పవర్ఫుల్ యాంటీబయాటిక్ అనమాట, పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది గుడ్ బ్యాక్టీరియా, మంచిది, మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనకు ఆల్రెడీ పెద్ద పేగులో, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఉండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ డాక్సైక్లిన్ వేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది లోపల. అందుకని మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా రీఫిల్ చేయడానికి ఇందులో డాక్సైక్లిన్ తో పాటు ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ కూడా కలిపాడు దీంట్లో. సో అందుకని ఈ ఒక డాక్సైక్లిన్ వచ్చేసేమో లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది, ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ వచ్చేసేమో గుడ్ బ్యాక్టీరియాని రీఫిల్ చేస్తూ ఉంటుంది. అలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక డోస్ విషయానికి వస్తే, డోస్ ఏంటి అంటే 8 years బిలో ఉన్న పిల్లలకైతే ఈ డాక్సైక్లిన్ డ్రగ్ ఇవ్వద్దండి. 8 years ఎబోవ్ ఉన్న పిల్లలకు మాత్రమే డాక్సైక్లిన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ పెద్దవాళ్ళకి చూసుకుంటే కనుక డాక్టర్లు డైలీ 100 mg డోస్ అనేది ఫిక్స్ చేశారండి. 100 mg మాత్రమే వేసుకోవాలి. పిల్లలకైతే తగ్గిస్తూ ఉంటారు. ఇది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అండి. ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వేరేకే వాడాలండి, సొంతంగా అయితే వాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక సైడ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఉమెన్స్ కి ఈ యొక్క మెడిసిన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల ఉన్న బేబీ కానీ, లేకపోతే ఫీడింగ్ ఇచ్చే బాబు కానీ ఎవరైతే ఉంటారో అలా పళ్ళు ఉన్నాయి కదా, పళ్ళు టీత్, అది డిస్కలరేషన్, కలర్ అనేది మారుతూ ఉంటుందండి. అందుకని ఈ మెడిసిన్స్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ కి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ పిల్లలకు కూడా ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ మెడిసిన్ ఎక్కువ వాడడం వల్ల పళ్ళ కలర్ అనేది మారడం జరుగుతుంది. అది ఒక సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అదే అనమాట. పళ్ళ కలర్ మారుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే, ఇప్పుడు ఈ డ్రగ్ వాడుతున్నారు కదా, ఈ డ్రగ్ వాడినప్పుడు ఎటువంటి పదార్థాలు కానీ, ఎటువంటి మెడిసిన్ కానీ తీసుకోవద్దు. అంటే ఈ డ్రగ్ వాడుతున్నప్పుడు కొన్ని రకాల కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవద్దు, ఐరన్ సప్లిమెంట్స్ వేసుకోవద్దు, యాంటాసిడ్స్ వాడొద్దు, అండ్ మిల్క్ తాగడం కూడా అవాయిడ్ చేయాలండి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెనిఫిట్స్ అండి. ఈ డాక్స్టెసెల్ క్యాప్సూల్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతూ ఉంటాయంటే అన్ని రకాల బ్లడ్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి గాయాలు అవుతూ ఉంటాయి, అంటే గాయాలు మానవండి, ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతూ ఉంటాయి. కొంతమందికి సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి, అవి కూడా తగ్గుతూ ఉంటాయండి. తర్వాత వూండ్స్ అయిన తర్వాత వూండ్స్ తగ్గిపోతూ ఉంటాయి, సర్జరీ అయిన తర్వాత సర్జరీ గాయాలు తగ్గిపోతూ ఉంటాయండి. సో అన్ని రకాల ఇన్ఫెక్షన్స్లలో వాడుతుంటారండి, డాక్టర్స్ రాస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మరి యొక్క డాక్స్టెసెల్ క్యాప్సూల్స్ గురించి. ఈ రోజు కనుక మీరు ఒక విషయాన్ని, ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నట్లయితే, నా వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం మీకు నేర్చుకున్నాను అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి హెల్త్ కంటెంట్ వీడియోస్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.